Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very useful episode for all the food lovers out there. ఇదైతే నాకు చాలా స్పెషల్ అండ్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, బట్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. చాలా మంది నేను DIYs చేయడం చూసారు అండ్ పూజలు చేసుకోవడము, లేకపోతే మా ఇంట్లో ఫెస్టివల్స్ ఇవన్నీ చూసారు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే టుడే ఐఎమ్ మేకింగ్ వెజ్ ఫుల్ మీల్స్ అనమాట. ఫుల్ మీల్స్ అంటే ఏంటి అని నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఒక రోజు ఒక ఇంట్లో మనం లంచ్కి ఒక పలు రకాల థింగ్స్ చేసుకోవాలంటే ఇదివరకు కాలంలో చేసుకునే వాళ్ళు, బికాజ్ జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు అవన్నీ ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, ఒక 2-3 ఉంటారు కాబట్టి అన్నీ వంటలు ఎందుకు అని చెప్పి ఒక కూర, ఒక పులుసు ఆర్ సమ్ ఫ్రై ఏదో ఒకటి చేసేసుకుంటారు. బట్ ఈ రోజు నేను గోల్డెన్ డేస్ బ్యాక్లో లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారో అవన్నీ చేయాలనుకున్నాను. అంటే డిఫరెంట్ రెసిపీస్, లైక్ మా బామ్మగారి దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర నుంచి, మా మమ్మీ, అత్తయ్య, అందరు డిఫరెంట్ మైండ్ సెట్స్ వాళ్ళు చేసే వంటల్లో నాకు నచ్చినవి, నాకు నచ్చి నేర్చుకున్నవి అండ్ నేను చేసేవి సందేశ్కి పిచ్చిగా నచ్చే ఫుడ్స్ అన్ని ఈ వీడియోలో చూడబోతున్నారు. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం మల్టిపుల్ రెసిపీస్ చేస్తున్నాం ఈరోజు. సో ఫస్ట్ రెసిపీ నేను ముద్దపప్పుతో స్టార్ట్ చేయాలనుకున్నా, ఎందుకంటే సందేశ్కి ముద్దపప్పు మామిడల్లం ఉంటే చాలు లంచ్కి, ఇంకా హీల్ బీ లైక్ వావ్ అనుకుంటూ తింటారు. సో అందుకని చెప్పి ఫస్ట్ ముద్దపప్పు ఈజ్ వెరీ సింపుల్ రెసిపీ. యాక్చువల్లీ మా సైడ్ ఫ్యామిలీ ఏంటంటే ముద్దపప్పులో తాలింపు వేసుకుని అలాగా కొంచెం గట్టిగా చేసేవాళ్ళు. బట్ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే సందేశ్కి ఇష్టం కాబట్టి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కొంచెం సాఫ్ట్గా వితౌట్ ఎనీ తాలింపు. యాక్చువల్లీ అత్తయ్య అయితే ఓన్లీ ముద్దపప్పు విత్ సాల్ట్ వేసేసి ఉడకపెట్టేసేవాళ్ళు, సో అది తినేవారు. బట్ నేనేంటంటే నా స్పెషల్ రెసిపీ యాడ్ చేశాను, కొంచెం గ్రీన్ చిల్లీ ఇంకా చింతపండు వేసి ముద్దపప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అదైతే ప్రిపేర్ చేసుకునే విధానం చూపిస్తాను రండి. ఈ ముద్దపప్పుకి నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఆల్సో ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ముద్దపప్పు వేసుకుంటే 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, అంటే మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు. ఫస్ట్ అయితే ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోద్ది, లేదు ఇంకా మెత్తగా కావాలంటే ఇట్ డిపెండ్స్, బట్ స్మెల్ని బట్టి అది మారుతుందో లేదో చూసుకోండి. అండ్ దీనికి మనము 2 గ్రీన్ చిల్లీ అండ్ చిన్న రవ్వంతా చింతపండు వేసుకుంటే ఆ ట్యాంగినెస్ వస్తుంది. సో మనము ఈ గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి దీంతో 3 రేషియో వేసుకుంటున్నాను, నాకు ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా కావాలి కాబట్టి. సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న తూర్ దాల్ని వేసుకోవాలి అండ్ వాటర్ వేసుకుని పచ్చిమిరకాయ, చింతపండు, కొంచెం ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసేసుకుని అండ్ దీన్ని ఆల్మోస్ట్ 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా సింపుల్ రెసిపీసే చాలా కమ్మగా ఉంటాయి టేస్ట్కి. మామూలుగా చికెన్, ఫిష్ ఇట్లాంటివి చేసుకుంటాం కానీ అవి ఏంటంటే చాలా ఎక్కువ యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ చాలా ఆలోచించి టేస్ట్లో అన్నీ చూసుకుంటూ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకుని చేయాలి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ ఇవి ఏంటంటే చాలా సింపుల్ ఉంటాయి, బట్ నోటికి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ముద్దపప్పు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకుందాం. నేనైతే 7 విజిల్స్ రానిచ్చాను అనమాట. అండ్ నాకు ఇట్లా స్మెల్ చూస్తే తెలిసిపోద్ది లైక్ అది మాడిందా లేదా అని చెప్పి. నాకు ఫస్ట్లో అయితే ఫుల్ మాడిపోయేవి, తర్వాత ఎక్స్పీరియన్స్ తోటి కుకింగ్ కూడా చాలా డెవలప్ అయింది. సో మనకి ముద్దపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ గ్రీన్ చిల్లీస్ అవి ఉన్నాయి కదా, దీంట్లో నుంచి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనం ఇవన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే లేదంటే కారం ఎక్కువ అయిపోద్ది. సో అదిని చింతపండు కొంచెం వేసాం కాబట్టి అవి తీసేసి మన దగ్గర ఏదన్నా మిక్సర్ ఉంటే దాంతో ఇట్లా మిక్స్ చేసుకోవడమే. సో నీట్గా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టుకోవడమే. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కుక్ చేశాను పప్పుని, ఎందుకంటే మా ఇంట్లో ఇలా తింటారు కాబట్టి. సో మనం ఈ టైంలోని ఉప్పు అన్ని టేస్ట్ చూసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. మన ఫస్ట్ ఐటెం అయిపోయింది. సెకండ్ డిష్ వచ్చేసరికి మామిడల్లము. నా సబ్స్క్రైబర్స్ చాలా మందికి తెలిసి ఉండదు, దెర్ ఇస్ ఇంగ్రీడియంట్ కాల్డ్ మామిడల్లము. చాలా మందికి తెలిసి ఉంటే కనుక మీరు ఎలా చేసుకుంటారో కింద నాకు రెసిపీ షేర్ చేయండి. మేమైతే ముద్దపప్పు కాంబినేషన్ మామిడల్లం కంపల్సరీ ఉండాలి సందేశ్కి. సో అదేంటంటే నాకు పెళ్ళయ్యేంత వరకు తెలీదు ఇలాంటిది ఒక ఇంగ్రీడియంట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి. మా బామ్మ వాళ్ళు చేసుకున్నప్పుడు చూసి టేస్ట్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్ అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పారు మామిడికి అల్లం కలిపి గ్రో అయ్యేది, అల్లం షేప్లో ఉండేది మామిడల్లం అని దొరుకుతుంది. మనకి మోస్ట్లీ ప్యూరో న్యాచురల్ ఆర్ రైతు బజార్లో దొరుకుతుంది. వెజిటేబుల్ షాప్ ఏదైనా ఉంటే
వాళ్ళని అడిగి తెప్పించుకోండి మార్కెట్ నుంచి, ఎందుకంటే దాని గురించి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి సేల్ కూడా తక్కువ ఉంటుంది. సో ప్రతి వెజిటేబుల్ షాప్ దగ్గర అవైలబుల్ ఉండదు. సో అది సేమ్ అల్లం షేప్లో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది. అండ్ దాన్ని మంచిగా ముక్కలు కట్ చేసుకుని చేసుకోవాలి. లెట్ మీ షో యూ ద రెసిపీ. సో ఇప్పుడు మనం మామిడి అల్లానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఇది మామిడి అల్లం అనమాట. అంటే మనకి అల్లము మామిడికే టేస్ట్ వచ్చే వన్ కైండ్ ఆఫ్ అల్లము. ఇది జింజర్ అంటారు, మ్యాంగో జింజర్ దే కాల్ ఇట్. సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుందో చెప్పాను కదా. సో దీన్ని ఫస్ట్ మనం పీల్ చేసుకుని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా స్మాల్ పీసెస్ లాగా మనం మామిడల్లం అయితే ఎలా అయితే కట్ చేస్తామో అలాగే ఇది కూడా కట్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా నిమ్మరసాన్ని ఒక కంటైనర్లో వేసుకుని తినే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు చేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి అదంతా కూడా మన ముక్కల్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ముద్దపప్పు చాలా బ్లాండ్గా ఉంటుంది కాబట్టి దాంతో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. మామిడల్లం అనేది చాలా సన్నగా కట్ చేస్తేనే మనకు ఆ పులుపు అనేది దీంట్లో త్వరగా చేరుకుంటుంది. సో అవన్నీ మనము గ్రీన్ చిల్లీ ఇంకా మామిడల్లం 2 కలిపి దీంట్లో కంటైనర్లో వేసేసుకోవాలి. సో మనము నిమ్మరసం దాని పైనుంచి వేసుకోవాలి ఇలాగా. అండ్ ఎన్ని నిమ్మకాయలు వేసుకోవాలంటే ఈ మామిడల్లము ఇంకా గ్రీన్ చిల్లీ దాంట్లో నిండిపోయేలాగా వేసుకోవాలి నిమ్మరసం. నేనైతే ఇప్పుడు 4 నిమ్మకాయలు వేసుకుంటున్నా, పెద్ద సైజు. సో ఇప్పుడు మనము నిమ్మరసం ఇలా వేసుకున్నాం కదా, ఈ జార్లో ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు వేస్తే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే కరెక్ట్గా ఒక 2 teaspoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఇలా యాడ్ చేసుకుని మనము మంచిగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో, బయట కావాలంటే బయట పెట్టుకోవచ్చు. దీంట్లో పులుపు టేస్ట్ అనేది ఉంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో ఒక 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. నాకు ఎన్ని రోజులు కరెక్ట్గా ఉంటుందో తెలియదు, ఎందుకంటే నేను చేసిన వెంటనే అయిపోద్ది మామిడల్లము. అండ్ నెక్స్ట్ మన ఫేవరెట్ వంకాయ పచ్చి పులుసు చేసుకుందాము. సో ఇప్పుడు మనం వంకాయ పచ్చి పులుసు చేసుకుందాం. దానికి ఏంటంటే నేను ఈ సైజ్ వంకాయ తీసుకుంటున్నాను. దీన్ని మనం దోరగా కాల్చుకోవాలి. ఫస్ట్ కాల్చుకునే ముందు దీనికి నూనె అప్లై చేసుకుందాం. అండ్ దీని ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీకు ప్రాసెస్లో అర్థమైపోద్ది. ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే క్విక్గా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా అయిపోయే వంటలు, అది కూడా 2 hours-లోనే మనం తాళి మొత్తం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీన్ని మనం కాల్చుకోవాలి. కాల్చుకోవడానికి నేనైతే ప్రస్తుతానికి మామూలుగా ఇది వరకు జస్ట్ ఊసకి పెట్టేదాన్ని, బట్ ఇలా ఒకటి దొరుకుతుంది మనకి, అది ఏ స్టీల్ షాప్లో అన్నా దొరుకుతుంది. దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుందాం. సో మనం ఇలాగ నీట్గా కాల్చుకుంటూ ఉండాలి. ఒక సైడ్ పెట్టేసి అట్లా వెళ్ళకుండా మనం వంకాయ మొత్తం పూర్తిగా కాలే వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇది చల్లారాక మనం అది మొత్తం పీల్ చేసుకుందాము. సో మనం వంకాయ మొత్తం కాల్చుకున్నాక ఇలా చీల్చి పెట్టుకోవాలి, సో దట్ మనకి త్వరగా చల్లగా అయింది. అండ్ నీట్గా ఏమైనా పురుగులు అవి ఏమైనా ఉన్నాయో ముందే చూసుకోవాలి, ఎందుకంటే వంకాయల్లో ఎక్కువ పురుగులు వస్తాయి కాబట్టి. సో మనం వంకాయ మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత చల్లగా అయ్యాక ఏదైతే స్కిన్ ఉందో దాన్ని పీల్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. సో ఇలా మొత్తం అంతా బ్లాక్నెస్ అంటే మాడింది మొత్తం తీసేసి సైడ్కి పెట్టేసుకుని, ఏ గిన్నెలో అయితే మీరు మిక్స్ చేసుకోవాలనుకున్నారు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇట్లా స్మాష్ చేయాలి. చాలా మందికి హ్యాండ్తో చేయడం ఇష్టం ఉండదు కాబట్టి మీరు బ్లెండర్ ఇట్లా నీట్గా మిక్స్ చేసుకుని మజ్జిగ చేసుకునే దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మనము మొత్తం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. వేసుకుని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసుకుని అండ్ తగినంత సాల్ట్, అంటే నేనైతే ఒక 1 teaspoon సాల్ట్ వేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని దాన్ని దీంట్లో వేసుకోవాలి. ఒక 2 teaspoons బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఆ మొత్తం వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ కాల్చిన టేస్ట్ రావడంతో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది పచ్చి పులుసు అంటే జస్ట్ ఇట్లా పచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇలా మెత్తగా కలుపుకుని తింటారు. అండ్ మామూలుగా బామ్మ వాళ్ళు అయితే తాలింపు వేస్తారు. సో నేను తాలింపు కూడా వేసుకుంటే, ఎందుకంటే సందేశ్కి ఆ పచ్చి టేస్ట్ నచ్చదు కాబట్టి. సో ఒక చిన్న ప్యాన్లో నూనె వేసుకుని దానికి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు అండ్ తాలింపు దినుసులు అన్నీ వేసుకుని కొంచెం ఇంగు వేసుకోవాలి. ఓకే, గుమగుమలాడే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ డిష్ ఏంటంటే
ఇప్పుడు మనం 4th ఐటమ్ వచ్చి గుత్తొంకాయ మసాలా. మామూలుగా గుత్తొంకాయ మసాలా డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్గా చేసుకుంటారు. ఇది మా రామలక్ష్మి అత్త ఇచ్చిన రెసిపీ అండ్ సందేశ్కి చాలా ఇష్టం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్గా వండుకునే టైంలో ఇలాంటి గుత్తొంకాయ మసాలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. దానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మినప్పప్పు వేసుకోవాలి. మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, పచ్చెనగపప్పు 1.5 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ మెంతులు అండ్ 1 టీ స్పూన్ ఆవాలు అండ్ కొన్ని ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. అవి కొంచెం చల్లారిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా థిక్ పేస్ట్ అయ్యేలా చూసుకోవాలి. సో దీంట్లో మనం ఏంటంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2.5 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఇలా నీట్గా మిక్స్ చేసుకుని మనం ఇది వంకాయలకి పట్టించుకోవాలి. నేనైతే ఈ వంకాయలు తీసుకుని ఇలా గుత్తొంకాయలాగా కట్ చేసుకున్నాం అనమాట. ఈ వంకాయలు ఏంటంటే బాగా ఈజీగా మగ్గుతాయి అండ్ మనం క్విక్గా వండుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఒకవేళ మీరు ఈ వాటర్ యాడ్ చేయకుండా పౌడర్ చేసుకుంటే కనుక ఒక 2-3 మంత్స్ కోసం ఒకటేసారి చేసి పెట్టుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా టక్కన వాటర్ యాడ్ చేసి ఆ మసాలాని దీంట్లో కూరి వెంటనే వండుకోవచ్చు అనమాట. అండ్ వంకాయల్లో మసాలా నీట్గా ఇలా కూరి పెట్టుకోవాలి. సో మనం వంకాయలు మొత్తం మసాలా పట్టించిన తర్వాత ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకుని, అంటే ఆయిల్ కూడా మనకు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయము, జస్ట్ ఆ ఆయిల్లోనే ఈ వంకాయల్ని మగ్గ పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి నేను ఫస్ట్ వంకాయలు యాడ్ చేసేస్తాను. మిగిలిపోయిన మసాలా అంతా ఇట్లా అడ్జస్ట్ చేసేయచ్చు. చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాంటి కంచం లాంటిది తీసుకుని దీంట్లో వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి వంకాయలు పైన సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మగ్గుతాయంట ఓవరాల్గా. నేను అదే షాక్ అయ్యాను, అసలు ప్లేట్ పెట్టుకుంటే కింద వంకాయలు మగ్గడం ఏంటి అని చెప్పి. పైనుంచి కూడా టాప్ లేయర్ కూడా బాయిల్ అయ్యి ఆ వంకాయలకు ఆవిరి పీల్చుకుంటుంది. సో ఇలా అయితే మనకి క్విక్గా అయిపోద్ది కర్రీ కూడా. అండ్ మీరు మసాలా గ్రైండ్ చేసినప్పుడు మేక్ షూర్ యూ టేస్ట్ ఇట్, అంటే ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో మనకి హాఫ్ కుక్ అయినాయి అని తెలిసిన తర్వాత ఒక్కొక్కటి మెల్లిగా షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి, ఇట్లా టర్న్ చేస్తూ ఉండాలి. సో దాన్ని మొత్తం మగ్గుద్ది, లేదంటే కనుక ఒక సైడే కుక్ అవుతుంది. సో మనం గుత్తొంకాయలు మొత్తం మగ్గిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో మన గుత్తొంకాయల కూర కూడా రెడీ అయిపోయింది అండ్ నాకైతే చాలా యమ్మీ స్మెల్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా. అండ్ ఇప్పుడు మనము తాళీలో ఫ్రై లేకపోతే ఎలాగా అంటే మనం డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నాం కాబట్టి క్విక్గా ఫాస్ట్గా అండ్ రెగ్యులర్ పొటాటో ఫ్రై, ఇట్లా పొటాటో ఫ్రైని మించింది ఉండదు, బట్ రెగ్యులర్గా మీ అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నేనైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. నాకు స్టార్టింగ్లో ఇది అసలు నచ్చేది కాదు, బట్ ఎవ్రీ 7 years మన బాడీలో టేస్ట్లు అన్నీ మారుతూ ఉంటాయి. ఒకప్పుడు మనకు నచ్చేవి ఇప్పుడు నచ్చవు, ఇప్పుడు నచ్చేవి తర్వాత నచ్చకపోవచ్చు. సో అలాగే నాకు నచ్చిన క్యారెట్ బీట్రూట్ ఫ్రై చూద్దాం కానీ. సో ఈ ఫ్రైలో ఏంటంటే చాలా మినిమం థింగ్స్ కావాలి మనకు. జస్ట్ తాలింపు దినుసులు అండ్ క్యారెట్ బీట్రూట్, ఉప్పు, కారం, పసుపు అండ్ నూనె ఇవి వేసుకుంటే సరిపోద్ది. క్వాంటిటీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. తాలింపులన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5 క్యారెట్స్ అండ్ ఒక 2 బీట్రూట్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ముక్కలు బాగా ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, జస్ట్ ముక్కల్లోకి ఉప్పు టేస్ట్ వెళ్ళడానికి. ఈ ఫ్రైకి ఏంటంటే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సరే అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది ముద్దపప్పు కాంబినేషన్ అయితే కాదు, ముద్దపప్పుకి మనం మామిడల్లం చేసుకున్నాం కాబట్టి ఇది సపరేట్గా నేను స్పెషల్గా చేస్తున్న ఫ్రై. అండ్ చాలా తక్కువ టైం పడుతుంది, బట్ దీన్ని మగ్గ పెట్టుకోవడం అంటే మూత పెట్టుకుని నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ ఆవిరికి మనకి క్యారెట్ బీట్రూట్ అనేవి చాలా మంచిగా స్టీమ్ అయి కుక్ అవుతాయి. కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు కొంచెం నాకేంటంటే ధనియాల పౌడర్ వేసుకుంటే ఏ కూరన్నా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నేను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నా. అండ్ అంతేకాకుండా కొంచెం మిర్చి పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మన క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయిపోయింది కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే
మనకి ఆ టేస్ట్ యాడ్ అయ్యింది. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఎన్నో ఐటమ్ కూడా మర్చిపోయాను, నాకు కౌంట్ తెలియట్లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం చింతపండు రసం విత్ ట్విస్ట్, లైక్ వీఆర్ యూజింగ్ డ్రమ్ స్టిక్స్, ములక్కాడలతోటి చింతపండు రసము. ఇష్టం ఉండే వాళ్ళు చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికీ ములక్కాడలు ఇష్టం, డ్రమ్ స్టిక్స్. అండ్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ట్రై టు ఈట్ ఇట్ విత్ సాంబార్లో కానీ రసంలో కానీ ములక్కాడలు ఎక్కువ వేయాలి. సందేశ్కి అయితే దండిగా ఇష్టం ములక్కాడలు. సో ఇప్పుడైతే మనము చింతపండు రసం సింపుల్ వేలో ములక్కాడలతో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ రసం ఏంటంటే మనం ముందుగానే తాలింపు వేసేసుకుంటాము, ఎందుకంటే క్విక్గా పెట్టుకుంటున్నాం కాబట్టి. సో వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తాలింపు దినుసులు అండ్ కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు. తాలింపు కొంచెం వేగిన వెంటనే మనం ములక్కాడలు యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా స్లిట్స్ వేస్తేనే రసంలో టేస్ట్ ఉంటుంది. ఆ రసం ఉడికిన తర్వాత ఆ ఉల్లిపాయలు తింటుంటే మీకు ఆ ట్యాంగీనెస్ వస్తుంది. నేనైతే అలా చాలా తింటాను అండ్ అందుకనే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మగ్గే వరకు మనం మూత పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ములక్కాడలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ములక్కాడలు బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు పులుసు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుని ఇట్లా వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. అది యాడ్ చేసుకోవాలి. సో మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఐ షేర్డ్ అ రీల్ అబౌట్ ఉగాదిలో నేను ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, మా ఇంటి ఉగాది సంథింగ్ విత్ దట్ ఒక రీల్ షేర్ చేసాం. సో అవి చూసినప్పుడు ఒక ఫ్యూ పీపుల్ కమెంటెడ్ సేయింగ్ దట్ అందరూ చాలా బాగుంది, చాలా బాగా చేసుకున్నారు అని చెప్పంటే మనకి ఫ్యూ కనెక్ట్ అవుతాం కదా, లైక్ అంటే నిజంగానే మీరు వంటలు చేస్తారా, నిజంగానే ప్రసాదాలు చేస్తారా అని. దిస్ ఈస్ టు ద పీపుల్ హూ వాచ్ మీ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ వంటలు చేయడం నాకు పర్సనల్గా చాలా ఇష్టము, ఏదో కెమెరా కోసం దీనికోసం చేయడం కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఐ లవ్ కుకింగ్. నాకు స్ట్రెస్ రిలీఫ్ ఏదైనా ఉంది అంటే డిఐవైస్ ఒక ఎత్తు అయితే వంటలు చేసుకోవడం ఒక ఎత్తు. ఇఫ్ ఐ గెట్ సమ్ టైం, కొంచెం టైం దొరికితే కనుక కుకింగ్ చేయడం, న్యూ రెసిపీస్ ట్రై చేయడం ఇష్టం. బట్ ఆ టైం దొరికినప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫైనల్గా ఈరోజు ఈ సౌత్ ఇండియన్ మీల్స్ అనేది నేను ఎక్కడికి వెళ్ళినా చూస్ చేసుకునేది మీల్సే, బికాస్ చాలా ఐటమ్స్ వస్తాయి కాబట్టి. ఇంట్లో ఫస్ట్ టైం ఇన్ని రకాలు ఒకటేసారి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే, మన రసం అయితే అయిపోయి వచ్చింది. లెట్స్ సీ. రసం ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఈ టైంలోనే మనం అవి రసంలో ములక్కాడలు ఉడికాయో లేదో చూసుకోవాలి. దానికి మనం జస్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి ములక్కాడలు సరిగ్గా ఉడకవు అనమాట. సో ఒక ములక్కాడ తీసుకుని మేక్ షూర్ యూ జస్ట్ సీ, ఇంకొంచెం ఉడికితే కరెక్ట్ ఉంటుంది. అండ్ టేస్ట్ అవన్నీ కూడా ఇప్పుడే చూసుకోవాలి. అప్పుడు మీకు ఉప్పు పులుపు ఏం యాడ్ చేసుకోవాలన్నా ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నా. మన లాస్ట్ అండ్ ఫైనల్ డిష్ ఇది, అండ్ సందేశ్ మోస్ట్ ఫేవరెట్ డిష్. అండ్ ఆల్సో నేను ఎన్ని వంటలు చేసినా, ఎంత కష్టపడినా సందేశ్కి వితిక చేసిన మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశారు, లైక్ వితిక చేసే పులుసులో నీకు ఏది ఇష్టం అని చెప్పండి, అన్నీ నచ్చుతాయి. బట్ ఈ సింపుల్ రెసిపీ మజ్జిగ పులుసు అంటే తనకి బాగా ఇష్టం అనమాట. ప్రస్తుతానికైతే దీనికి మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్నవే సరిపోతాయి. కొన్ని రకాలుగా చేస్తారు మజ్జిగ పులుసులు, అంటే పొయ్యి మీద పెట్టుకుని కాచుకునేవి ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ మనం తాలింపు యాడ్ చేసుకోవాలి. ఆ తాలింపు ఎంత క్వాంటిటీస్ వేసినాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పెరుగు తీసుకుని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ బీట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి కన్సిస్టెన్సీ కోసము. మరీ థిక్గా ఉంటే కూడా అంత బాగోదు. దీంట్లో నేను ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ బాగా బీట్ చేసుకుని కొన్ని తాలింపు దినుసులు, మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం టేస్ట్ కోసం, పచ్చిమిరపకాయలు అండ్ ఒక 2 ఉల్లిపాయలు
ఈ తాలింపు అంతా ఏగుతున్న టైంలో మేక్ షూర్ యూ యాడ్ మోర్ ఆఫ్ టర్మరిక్, పసుపు. మజ్జిగ పులుసులో మంచి కలర్ని ఇచ్చేది పసుపు అనమాట. సో అది మంచిగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఏగిపోయినాయి అనుకునే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్కసారి అలా తిప్పుకుని పెరుగు యాడ్ చేసుకోవాలి. ఓకే, గుమగుమలాడే వెజ్ థాలీ రెడీ అయిపోయింది. దిస్ ఇస్ లైక్ మై సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేవరెట్ మీల్స్. నేను ఎప్పుడు ఇలాంటి వంటలు చేసినా సరే మా ఇంట్లో అందరూ ఫుల్ కొమ్ముతారు. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. నేను ఏదైనా డిఫరెంట్గా చేస్తుంటే మీకు అది నచ్చకపోయినా డూ లెట్ మీ నో. మీరు ఎలా ట్రై చేస్తారో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. See you guys next week.